అయ్యా జగ్గారెడ్డి గారు, ఈశ్వరమ్మ యాదవ్, రామ్మోహన్ గౌడ్, జక్కిడి శివచరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి మీ పార్టీ వాళ్ళే మీ ఇంట్లో పంచాయతీ అంటున్నారు. బాగానే ఉంది అండి. అదే మా బీసీ వర్గాలు మీ వర్గాలని అమ్మని పిల్లని తిడితే మీరు ఊరుకుంటారా? ఇలానే స్పందిస్తారా అని నేను అడుగుతున్నాను. అలాగే సస్పెండ్ ఆ రాత్రి చేదురా లేదా? మా వర్గాలు మీ వర్గాలను తిడితే అది చెప్పాల్సిందే కోరుతున్నాను. అలాగే వేరే పార్టీలో ఉండే యాదవ్ నాయకులు దాన్ని ఏదో రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. బాగానే ఉందండి. మీరు రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో మీరందరూ మీటింగ్లు పెట్టుకొని ఏం మాట్లాడుకున్నారండి? అది బయటికి చెప్పండి బహిరంగంగా. మేము కూడా దాన్ని సమ్మతిస్తాం. అదే మా వర్గాలకు మీరు ఇలానే స్పందిస్తారు అనుకుంటే రండి, మీకు నల్గొండ జిల్లా గ్రామం తిప్పి చూపిస్తాం మీకు ఏం జరుగుతుంది అన్నది. మీరు ఏం మాట్లాడుతున్నారండి? మీకు మాకు ఒకటేలాగా స్పందిస్తున్నారా మీరు? మరి ఇంత ఉండొద్దండి. కులాహకరం కానీ కుల బలుపు కానీ వాడు మాట్లాడే మాటలు ఏంటంటే ఎంత కుల బలుపు అది అవి కనపడట్లేదండి మీకు. ఇది బయటకు వచ్చింది. బయటకు రాని ఎన్నో ఉన్నాయి. మీరు అన్నింటిలో ఇలానే స్పందిస్తురా? నేను అడిగేది మీకు స్టేట్ ఒకటే. మీరు రెడ్డి నాయకుడు కాబట్టి మీరు అలా స్పందించడం నేను అంటున్నా. అదే మా వర్గాలు మిమ్మల్ని అంటే అలా స్పందిస్తారా లేదా? మీ పార్టీ నుంచి రాత్రి సస్పెండ్ చేయరు. దీనికి సమాధానం చెప్పాలని కోరుతున్నాను మిమ్మల్ని. అలా స్పందిస్తారా లేదా? ఒకవేళ మీరు స్పందిస్తారు అలానే అనుకుంటే భవిష్యత్తులో మా వర్గాలు కోపంలో మీ వర్గాలను ఏమైనా ఉన్నాయనుకో అప్పుడు రండి. అప్పుడు మీ నిజాయితీ పరీక్షించుకోవాలి. భవిష్యత్తులో అలాంటివి చాలా జరుగుతాయి మీకు. అప్పుడు మీరు ఎలా స్పందిస్తారు అన్నది మేము గుర్తుపెట్టుకుంటాం, దాన్ని స్పందిస్తాం. నేను కూడా మన వర్గాలకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆ దోపిడీ వర్గాల పార్టీలో ఉండి తిడుతున్నారు, కొడుతున్నారు అని బాధపడే బదులు రండి, బయటికి రండి, ప్రత్యామ్నాయం నిర్మిద్దాం. తెలంగాణలో దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ అవసరం ఉంది. దానికోసం మేము అడుగులేస్తున్నాం. మాతో పాటు రండి, కలిసి నడవండి.